అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి మళ్ళీ ఎప్పుడో ఎక్కడో రెండవ భాగం. మరి సీరియల్లోకి వెళ్దామా? ఎలా ఉంది పిక్చర్ అడిగింది మీనాక్షి రూపమతిని. నేను సినిమా సరిగా చూస్తేగా. సినిమా చూడలేదా అడిగింది మీనాక్షి ఆశ్చర్యంతో. అంతకన్నా ఇంట్రెస్టింగ్గా కాలం గడిచింది. మీనాక్షి మొహం ఎర్రనైంది. ఏమనాలో తోచక బస్సు వస్తున్నట్టుందే అంది. ఎస్, మన బస్సు వచ్చింది అని మీనాక్షితో అని. అయితే రేపు పొద్దున్నే 6 గంటలకు వస్తారా? గుడ్ నైట్ అన్నది రూపమతి మీనాక్షిని చేయి పట్టుకుని బస్సు వైపుకు తీసుకెళ్తూ. బస్సు ఎక్కాక అడిగింది మీనాక్షి, పొద్దున 6 గంటలకు వస్తారా? ఎందుకు అని. మనం నలుగురం రేపు పొద్దున్నే బయలుదేరి ఎన్నూరుకి పిక్నిక్ వెళ్తున్నాం. పిక్నిక్కా? మనం నలుగురునా? నీకేమన్నా మతిపోయిందా? మీనాక్షి చాలా కోపంగా అడిగింది. ఇది బస్సు, ఇంటికెళ్ళి మాట్లాడదాం అంది రూపమతి. ఆ రాత్రి దాదాపు 1 గంట వరకు ఆ స్నేహితురాళ్ళిద్దరూ మాట్లాడుతూనే ఉన్నారు. మర్నాడు పిక్నిక్కి వెళ్లే విషయంతో ప్రారంభమై అసలు స్త్రీ పురుష సంబంధ బాంధవ్యాల గురించి, మన దేశంలో ఆచారాల గురించి, ఆడవాళ్ల ఇబ్బందుల గురించి అన్ని విషయాలు మాట్లాడుకున్నారు. నువ్వు 1,00,000 చెప్పు, నేను రాను అన్నది మీనాక్షి. స్టూపిడ్ లాగా మొండితనం చేయకు. పిక్నిక్ వచ్చినంత మాత్రాన్ని ఏమవుతుంది అడిగింది రూపమతి. పెళ్ళి కాని దాన్ని ఇలా కుర్రాళ్లతో తిరిగితే చెడ్డ పేరు వస్తుంది. మీనాక్షి, నువ్వు చాలా అమాయకురాలివి. మనం BAలు MAలు చదివిన తర్వాత కూడా మన తల్లిదండ్రులు వెతికి మనకి పెళ్లి సంబంధాలు తీసుకురావాలంటావా? ఒకవేళ వాళ్ళు కష్టపడి వరుళ్ళని వెతికి తెచ్చినా మనకు నచ్చకపోవచ్చు. కనుక మనమే కుర్రాళ్లతో స్నేహం చేసుకుని వాళ్లతో తిరిగి మనకు నచ్చిన వాడిని ఏరిపెళ్లి చేసుకోవాలి అన్నది రూపమతి. కులాసాగా మనతో తిరిగి తీరా పెళ్లి విషయం వచ్చాక చల్లగా జారుకుంటారు ఈ మగాళ్ళు. మనకి చెడ్డ పేరు మాత్రమే మిగులుతుంది. మనం చేతగానే దద్దమ్మలమైతే అలాగే జరుగుతుంది. మగాడు అంత దగ్గరగా వచ్చాక ఒక మగాడిని ఆకర్షించడానికి మనకు అంత అవకాశం దొరికిన తర్వాత ఆ మగాడు మనల్ని పెళ్లి చేసుకునేటట్టు చేయకపోతే మనం ఎందుకు కొరగాని వాళ్ళం అన్నమాట. వాళ్ళని ఆకర్షించడం పోయి మనమే ఏ మగాడు ఆకర్షణలో పడి పాడు పని చేస్తే అప్పుడు తెలుస్తుంది. ఏమిటి పాడు పని? దాన్ని పాడు పని అంటారా? అయితే దాదాపు అందరూ చేస్తూనే ఉన్నారు. పెళ్ళి కాకుండా చేయటం పాడు పనే. కడుపు వస్తుందన్న భయం వల్ల పాడు పని అంటారు. పెళ్ళి కాకుండా చేసినా పెళ్ళయిన తర్వాత చేసినా అంతా ఒకటే. తేడా అలా పెళ్ళయిన తర్వాత చేస్తే కడుపు వస్తుందనే భయం ఉండదు. కడుపు రావడం గురించి కూడా ఆలోచించాలి కదా. జాగ్రత్త పడాలి అంతే. మీనాక్షి తల వెదిలించింది. కాదు రూప, నువ్వు అంటున్నది సరైంది కాదని నాకు తెలుసు. పెళ్ళైన తర్వాత భర్తతో పొందే సుఖానికి, పెళ్ళి కాకుండా ఇంకో మగాడితో అనుభవించే సుఖానికి చాలా తేడా ఉంది. ఏమిటా తేడా? పెళ్ళి కాకుండా నైర్మల్యం పోగొట్టుకుంటే రేపు పెళ్ళైన తర్వాత భర్తను వంచినట్టు అవుతుంది. అదే వంచక ముందే చెప్పేయి. ముందుగానే చెప్తే ఎవరు చేసుకుంటారు? ఆడవాళ్ళల్లా మగాళ్ళు కూడా పెళ్లి చేసుకునేంతవరకు ఎవరిని ముట్టుకోకుండా భార్య కోసం కాచుకుంటున్నారని అంటావా? అలా ఉంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ అలా ఉండాలి. అదే సరైన ప్రవర్తన అన్నది మీనాక్షి. నువ్వు BA చదువుతున్న పిల్లలా మాట్లాడటం లేదు. పతివ్రతల కథలు పురాణాలు విన్న పల్లెటూరు పిల్లమల్లే మాట్లాడుతున్నావు. మనం చదివే చదువు వల్ల మనకి వివేకం, జ్ఞానం, ధర్మం ఇలాంటివి ఇంకా ఎక్కువగా తెలుస్తాయని అనుకుంటున్నాను. కానీ నీతిరహితంగా బతకటం, అలా బతికే ధైర్యం మనకు కాలేజీ చదువు నేర్పిస్తుందని నేను అనుకోలేదు. అయితే ఏమిటంటావు? ఇంతకీ రేపు ఎన్నూరుకి రానంటావా? అవును. డోంట్ బీ సిల్లీ. మగాళ్లతో సమానంగా ఉండటం ఈ చదువు వల్ల రావాలి. ఇప్పుడు నువ్వు పిక్నిక్ వచ్చినంత మాత్రాన్ని నీకు చెడ్డ పేరేం రాదు. నీ కన్యత్వం ఏమి పోదు. నేను రాను అన్నది మీనాక్షి. రూపమతి మొహం ఎర్రనైంది. నా కోసం కూడా రావా? నీకోసమా? నీకోసం నేనెందుకు? వాళ్లతో నువ్వు వెళ్ళు అడిగింది. అమ్మ నాన్న నన్ను ఒంటిగా వెళ్ళనివ్వరు. నువ్వు నేను కలిసి వెళితేనే వెళ్ళనిస్తారు. అయితే ఇద్దరం మానేద్దాం అంది మీనాక్షి. నాకు వెళ్ళాలనుంది, ప్లీజ్ నా కోసం. దిగులుగా జాలిగా ప్రాధేయపడుతూ అడిగింది రూపమతి. అలా ఎన్నడూ మీనాక్షిని అడగలేదు. ఇంకెప్పుడు ఇలా అడక్కు, ఈ ఒక్కసారి మాత్రమే అని మీనాక్షి అనగానే రూపమతి మీనాక్షిని కావలించుకొని థ్యాంక్స్ అంది.
ఇక ఎన్నూరులో ఎన్నో టూరిస్ట్ బంగళాలు ఉన్నాయి. వాటిలో గదులు రోజుకి 5 రూపాయలకి 10 రూపాయలకి అద్దెకిస్తారు. కూడా తెచ్చుకున్న బట్టలు ఒక గదిలో పెట్టి నలుగురు షికారుకెళ్ళి ఒక గంట తర్వాత తిరిగి వచ్చారు. ఇప్పుడు ఇక ఏం చేద్దాం అడిగింది రూపమతి. షికారుకి సాయంకాలం వెళ్ళవలసింది. నిజానికి ఇప్పుడు సముద్ర స్నానం చేయాలి అన్నాడు జోసెఫ్. ఇప్పుడు మాత్రం మునిగిపోయిందే ఉంది, సముద్ర స్నానానికే వెళ్దాం అనే రూపమతి సముద్రపు ఒడ్డుకు దారి తీసింది. నేను స్విమ్మింగ్ సూట్ తెచ్చుకుంటాను అని జోసెఫ్ బంగ్లా వైపు వెళ్ళాడు. మనం ఎవరం బేతింగ్ సూట్స్ తెచ్చుకోలేదు, ఎలా? రూపమతి అనగానే పరికిణి వెనక్కి లాగి గోచి పెట్టుకో అన్నాడు బాలకృష్ణన్. ఎస్, వెరీ గుడ్ ఐడియా అని సిగ్గు సంకోచం లేకుండా రూపమతి చీర విప్పి ఒడ్డున పెట్టి పరికిణి బాడీతో నీళ్లల్లోకి దిగింది. బాలకృష్ణ లాగుతో నీళ్లల్లోకి దూకాడు. నువ్వు స్నానం చేయవా అడిగింది రూపమతి నీళ్లల్లోంచి మీనాక్షిని. తల విదిలించింది మీనాక్షి. రూపమతిని చూసి సిగ్గుపడిపోయింది. మీరు స్నానం చేయరా అడిగాడు జోసెఫ్ మీనాక్షిని. అతని గొంతు వినగానే అదిరిపోయి లేచి నిలబడి అతన్ని చూసి మరింత సిగ్గుపడి తలంచుకుంది. జోసెఫ్ గోధుమ రంగు స్విమ్మింగ్ సూట్ వేసుకున్నాడు. కండలు తిరిగిన అతని జబ్బలు, నల్లని వెంట్రుకలతో రాళ్లలా ఉన్న అతని పిక్కలు, గుబురుగా పెరిగిన వెంట్రుకలతో చర్మం కనిపించని అతని ఛాతీ చూసి ఎర్రనైంది మీనాక్షి మొహం. ఒంటిగా ఇక్కడే కూర్చుంటారా? తల ఊపింది మీనాక్షి. ఏం తోస్తుంది? నీళ్లల్లో దిగిన వాళ్ళు 2-3 గంటల వరకు బయటికి రారు. పోనీ నేను మీకు తోడుగా ఇక్కడ కూర్చుంటాను. వద్దు, అవసరం లేదు. ఈదాలని నాకు అంతగా పట్టింపు లేదు అన్నాడు. ప్లీజ్ మీరు వెళ్ళండి. పోనీ బంగ్లాకి వెళ్ళి 2 పత్రికలు తెచ్చివనా? నేను తెచ్చుకుంటాను కావాలనిపిస్తే. మొహం పైకెత్తి అతన్ని చూడలేకుండా ఉంది. కండలు తిరిగిన అతను ఒంటిని చూస్తుంటే తన నరాలు ఎవరో పట్టి గిల్లుతున్నట్టయింది. మీనాక్షి చెంపల ఎరుపు అతను చూశాడు. తల వంచుకుని మాట్లాడకుండా నీళ్లల్లోకి వెళ్ళిపోయాడు. 5 నిమిషాల తర్వాత మీనాక్షి తలెత్తింది. అతను దూరాన మెడలోతు నీళ్లలో ఉన్నాడు. రూపమతి బాలకృష్ణల కోసం కలియ చూసింది. ఎక్కడా కనిపించలేదు. ఎక్కువ ఎండలేదు కానీ చల్లగా మాత్రం లేదు. ఇసుక వేడెక్కింది. దగ్గరలో నేడెక్కడైనా ఉందా అని వెతికింది మీనాక్షి. కాస్త దూరంలో ఒక పడవ ఒడ్డున ఇసుకలో ఉంది. మీనాక్షి లేచి అక్కడికి వెళ్ళి ఆ పడవ పక్కన నీడలో కూర్చుంది. 2 సార్లు జోసెఫ్ చెయ్యి ఊపాడు. మీనాక్షిని చూసి నవ్వి ఊరుకుంది. తను నవ్వటం అతనికి కనిపించదని మర్చిపోయింది. జోసెఫ్ బాగా దూరంగా వెళ్తాడు ఈదుకుంటూ. మళ్ళీ వెనక్కి వస్తాడు. మిస్ మీనాక్షి అని కేకేశాడు ఒకసారి బాగా దగ్గరకు వచ్చి. మీనాక్షి లేచి నిల్చుంది. వాళ్ళేరి కనిపించరే అడిగాడు. ఏమో నాకు తెలియదు. బంగ్లాకి వెళ్ళిపోయారా అడిగాడు మోకాళ్లలోతో నీళ్లలో నిలబడి. మీనాక్షి చటుక్కున వెనక్కి తిరిగి నేను చూసొస్తానని బంగ్లా వైపు పరిగెత్తింది. బంగ్లా వరకు ఆగకుండా పరిగెత్తింది. ఏమమ్మా ఏమైంది అని బంగ్లా వాచ్మెన్ అడిగేటప్పటికీ ఏమీ లేదు, ఊరికినే పరిగెత్తాను అని గది వైపు చూసింది. తలుపు వేసింది, తాళం లేదు. రూపమతి వచ్చి బట్టలు మార్చుకుంటూ ఉండాలనుకుని తలుపు తట్టింది. ఎవరో అడిగింది రూపమతి. నేనే, మీరు అక్కడ కనిపించకపోయేటప్పటికీ ఏమయ్యారా అని వచ్చాను. రూపమతి నవ్వి క్షేమంగానే ఉన్నాం, నువ్వు వెళ్ళి సముద్రంలో స్నానం చేయరాదు అంది. తలుపు తీయదలుచుకోలేదని మీనాక్షి గ్రహించి వెనక్కి తిరిగింది. బాలకృష్ణన్ కూడా గదిలో ఉన్నాడా అనే సంశయం కలిగినా ఆ ఆలోచన రానివ్వలేదు. నెమ్మదిగా సముద్రపు ఒడ్డుకెళ్ళింది. దూరాన్నించి జోసెఫ్ మీనాక్షి రావటం చూసి నీళ్లల్లో పడుకుని ఏమయ్యారు కేకేశాడు. రూప గదిలో ఉంది. బాలకృష్ణన్ తెలీదు. రూపొక్కతే ఉందా గదిలో? అది తెలియదు అన్నది మీనాక్షి విసుగ్గా. సూర్యుడు పైకి ఎగబాకుతున్న కొద్దీ పడవ పక్కన ఉన్న నీడ తగ్గిపోతోంది. ఎండ ఎక్కువ అవుతోంది. మీనాక్షికి ఒళ్ళు చిటపటమంటోంది. ఇక నేను వచ్చేస్తున్నాను 5 నిమిషాల్లో. మీరు వెళ్ళి రూపని త్వరగా డ్రెస్ చేసుకోమని చెప్పండి అని అరిచాడు జోసెఫ్. తాను నీళ్లలోంచి బయటకు వస్తే మరీ సిగ్గుపడిపోతుందని గ్రహించి ఆమెను వెళ్ళమని సూచించాడు. మీనాక్షి బంగ్లా వైపు వెళ్ళింది కానీ గది ప్రాంతాలకు వెళ్ళలేదు. తనే ఏదో తప్పు పని చేస్తున్నట్టు అనిపిస్తోంది. బంగ్లా వెనక ఉన్న కొబ్బరి చెట్ల కిందకెళ్ళి నిల్చుంది. 15 నిమిషాల తర్వాత గది వైపు చూసింది. తలుపు తెరిచి ఉండడం గమనించి ముందుకు కదిలింది ధైర్యంగా. బాలకృష్ణ, రూపమతి మంచం మీద చెరో వైపు కూర్చొని ఉన్నారు. జోసెఫ్ బట్టలు వేసుకుని తల తుడుచుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్ళావు? అలా తిరుగుతున్నాను అని మీనాక్షి బొట్టలు తెచ్చి బల్ల మీద పెట్టింది. టొమాటో శాండ్విచెస్, చపాతీలు, ఊర్లగడ్డ కూర, హల్వా, అరటిపళ్ళు తెచ్చుకున్నారు.
నలుగురు ఆకలి మీద ఉన్నారు. ఆవురావురని తిన్నారు. ఆకులు కాగితాలు చుట్టి బయట పారేసి చేతులు కడుక్కొని వచ్చాక మగాళ్ళిద్దరూ సిగరెట్ వెలిగించారు. మేము మగాళ్ళం అలా తోటలోకి వెళ్ళి చెట్టు కింద పడుకుంటాం, మీరిద్దరూ విశ్రాంతి తీసుకోండి అన్నాడు జోసెఫ్. ఎందుకు, మీరు ఇక్కడే పడుకోండి అంది రూపమతి. వద్దు, మిస్ మీనాక్షి రిలాక్స్ కాదు అని జోసెఫ్ బాలకృష్ణని లాక్కొని వెళ్ళిపోయాడు. రూపమతి తలుపు దగ్గరికి వచ్చి పడుకుంది. మీనాక్షి కళ్ళు మూసుకుంది. నిద్ర అడిగింది రూపమతి. తల ఊపింది మీనాక్షి. నీకో శుభవార్త చెప్పనా? మళ్ళీ తల ఊపింది మీనాక్షి. బాల, నేను పెళ్లి చేసుకోబోతున్నాం. నిజంగానా? ఎప్పుడు నిశ్చయించుకున్నారు? ఇందాకే అడిగాడు. BA పూర్తి అవగానే చేసుకుంటాం. మీ అమ్మకి నాన్నకి ఇష్టమేనా? ఎందుకు ఇష్టం లేదు? అయినా ఇప్పుడు అప్పుడే చెప్పను. నువ్వు కూడా చెప్పద్దు. ఏ? ఇంకా దాదాపు 2 ఏళ్ల వ్యవధి ఉంది కదా, ఇప్పుడే చెప్పడం దేనికి? అన్నట్టు జోసెఫ్కి నువ్వంటే చాలా ఇష్టం. చవురుగా ఛాయ ఏమిటి? అతనికి ఏం తక్కువ? BA చదువుతున్నాడు. వాళ్ళ నాన్న డాక్టరు, వాళ్ళ అమ్మ గర్ల్స్ స్కూల్లో హెడ్ మిస్సెస్. జోసెఫ్ 2 కళ్ళు అప్పగించి నిన్ను ఎలా చూస్తున్నాడో గమనించావా? నువ్వు ఎటు కదిలితే అటు తిప్పుతాడు అతని కళ్ళు. ఊరుకో రూప, అతను క్రిస్టియన్. అయితేనే అతను మనిషే కదా. నువ్వు శ్రీకృష్ణుడిని శ్రీరాముడిని దేవుళ్ళుగా భావించినట్టు క్రైస్ట్ భక్తుడు అతను. అంతే, మతభేదం పాటించే అంత సంకుచితమైన మనస్సు నీది అని అనుకోలేదే అన్నది రూప. సంకుచితమా విశాలమా నా దృక్పథం అని కాదు సమస్య, చాలా లోతైన సమస్య అది. అయినా అంతవరకు ఆలోచించలేదు నేను అన్నది మీనాక్షి. అతను నల్లగా ఉన్నాడేమో అడిగింది రూపమతి. మీనాక్షి నవ్వింది. నువ్వు భర్తని ఏరుకున్నావు గనక త్వరగా నాకు వరుణ్ణి నిశ్చయించాలని తొందరపడుతున్నావా అంది. అవును, BA పూర్తి కాగానే ఏం చేయాలనే సమస్య ఉండకూడదు, వరుడు రెడీగా ఉండాలి. అబ్బబ్బా, నువ్వు రెడీగా తయారు చేసుకున్నావుగా, చాలు. నేను చెప్పే మాటిను. ఆ జోసెఫ్ చాలా మంచివాడు, చాలా తెలివైనవాడు, బాగా వృద్ధిలోకి వస్తాడు. క్రిస్టియన్ని పెళ్లి చేసుకుంటానంటే మా నాన్న పరిగెత్తుకొచ్చి నన్ను చదువు మానిపించి ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఏం మీ నాన్న క్రిస్టియన్స్ అంటే అంత భయమా? నా పెళ్లి విషయం ఇప్పుడు ఎందుకు కానీ నీ పెళ్లి విషయం మాట్లాడదాం అని మాటల ధోరణి మార్చింది మీనాక్షి. 3 గంటల వరకు విశ్రాంతి తీసుకుని తర్వాత నలుగురు అక్కడే ఉన్న హోటల్కి వెళ్ళి కాఫీ త్రాగి పడవ షికారుకి వెళ్ళారు. చీకటి పడుతూ ఉండగా మద్రాసుకి బయలుదేరారు. నెలకోసారైనా మనం ఇలా పిక్నిక్ వెళ్తూ ఉండాలి అంది రూప. చదువు అక్కర్లేదా ఏమిటి అన్నది మీనాక్షి. శని ఆదివారాలు ఏం చదువుకుంటాం అన్నాడు బాలకృష్ణ. చూద్దాంలే అన్నది మీనాక్షి. కానీ మనసులో నిశ్చయించుకుంది మళ్ళీ ఇలా పిక్నిక్కి వెళ్ళకూడదు అని. తను జోసెఫ్ సముద్రపు ఒడ్డున ఉండగా రూప బాలకృష్ణ బంగళాలో గది తలుపులు వేసుకుని కొన్ని గంటలు గడిపారనే విషయం మర్చిపోలేదు. 2-3 సార్లు అడుగుదామని నోటి చివరి వరకు వచ్చి తనకెందుకని ఊరుకుంది. తను కూడా ఉండబట్టి రూప తల్లిదండ్రులు రూపని పిక్నిక్కి వెళ్ళనిచ్చారని మీనాక్షి మర్చిపోలేదు. ఒకరినొకరు జాగ్రత్తగా కాపాడుకుంటారన్న నమ్మకంతో వెళ్ళనిచ్చారు. తను రూపను కాపాడలేకపోయాననే చింతతో కుంగిపోయింది. రూప ఇలా తప్పు పని చేయటానికి తనకై తను మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇవ్వదలుచుకోలేదు. అందుకే ఆదివారం రూప ఇంటికి వెళ్ళినప్పుడు బీచ్కి వెళ్దామని రూప అంటే మీనాక్షి రాను అంది. నువ్వు రాకపోతే ఎలా? బాలన్ జోసెఫ్ బీచ్కి వచ్చి కాచుకుంటారు మన కోసం. ఎందుకేమిటి? నేను రమ్మన్నాను. గాంధీజీ స్టాట్యూ దగ్గర ఉండమన్నాను సరిగ్గా 5:30కి. నన్ను అడగకుండా ఎందుకు అలా చెప్పావు? నువ్వు వెళ్ళు, నేను హాస్టల్కి వెళ్తాను అంది మీనాక్షి. మీనా, నువ్వు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు. బీచ్కి వెళ్ళి 1 గంటన్నర వాళ్ళతో కబుర్లు చెప్పుకున్నంత మాత్రాన మనమేమి కాము. ఈసారికి వస్తాను, ఇంకెప్పుడు నన్ను అడగకుండా ఇలాంటి ఏర్పాట్లు చేయకు అని మీనాక్షి రూపతో బయలుదేరింది. కానీ ఇద్దరూ హుషారుగా లేరు. మీనాక్షి అకారణంగా తనతో స్నేహం చెడగొట్టుకుంటోందని రూపకి కోపం వచ్చింది. బాలన్ని కలుసుకోవటానికి తనను రూప ఉపయోగించుకుంటుందని మీనాక్షి బాధపడింది. గాంధీ స్టాట్యూ దగ్గరే నిల్చున్నారు బాలకృష్ణన్ జోసెఫ్. ఎంతసేపు అయింది మీరు వచ్చి అని అడిగింది రూప వాళ్ళని. 10 నిమిషాలు అయింది అన్నాడు బాలకృష్ణన్. ఇసుకలోకి వెళ్ళి కూర్చున్నారు. 15 గంట సేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్న తర్వాత రూప బాలకృష్ణ లేచి నుంచుని మేము అలా కాస్త తిరిగి వస్తాం అన్నారు. మీనాక్షి మొహం ఇబ్బందిగా పెట్టింది. జోసెఫ్తో ఒంటిగా అలా బీచ్లో కూర్చొని ఉండడం ఆమెకి ఇష్టం లేదు. ఆ విషయం జోసెఫ్ గ్రహించి నేను అలా వెళ్ళి సిగరెట్ ప్యాకెట్ కొనుక్కొని వస్తానని లేచాడు. మీనాని ఒంటిగా వదిలి అందరం వెళ్ళిపోతే ఎలా అంది రూప.
జోసెఫ్ నవ్వి ఊరుకున్నాడు. సిగరెట్స్ నా దగ్గర ఉన్నాయి, కూర్చోబోయి మేము ఇప్పుడే వచ్చేస్తాం అన్నాడు బాలకృష్ణన్. జోసెఫ్ ఇబ్బంది మీనా గమనించి కూర్చోండి తర్వాత వెళ్ళొచ్చు అంది మర్యాదకి. రూప బాలకృష్ణన్ వెళ్ళిపోయారు. మీనాక్షి ఇసుకలో డిజైన్లు వేస్తూ తల వంచుకుంది. జోసెఫ్ సముద్రపు నీళ్ల వైపు చూస్తూ మౌనంగా ఉన్నాడు. 10 నిమిషాలు గడిచాయి. సుండల్, మొలగు వడై, పొటాటో చిప్స్ అంటూ ఒక డబ్బా తీసుకుని వచ్చి వాళ్ళ ముందు పెట్టాడు ఒక అతను. ఏం కావాలి అడిగాడు జోసెఫ్. నాకేమీ వద్దు. మాట్లాడకుండా ఇలా కూర్చోవటం కష్టంగా ఉంది, కనీసం చేతులకి నోటికి పని కల్పిస్తే అని 2 చిప్స్ ప్యాకెట్లు కొని ఒకటి మీనాక్షికి ఇచ్చాడు. థ్యాంక్స్. మీతో ఒక విషయం మాట్లాడదామనుకున్నాను. ఏమిటది? ఎదురుగా ఇలా కూర్చుని మాట్లాడటానికి ధైర్యం చాలట్లేదు. ఏ మీకు ధైర్యం తక్కువ? అవును, కొన్నిటిలో. నేను చెప్పదలుచుకున్న విషయం ఉత్తరం రాశాను. మీనాక్షి మాట్లాడలేదు. ఇస్తాను, చదువుతారా? చదవటానికే. వెంటనే జవాబు చెప్పనవసరం లేదు అంటూ జేబులోంచి ఒక గులాబీ రంగు కాగితం తీసి ఇచ్చాడు. ఆ కాగితాన్ని చూడగానే మీనాక్షి గుండె దబదబా మంది, మడత విప్పింది. జోసెఫ్ మళ్ళీ సముద్రం వైపు చూస్తున్నాడు. మీనాక్షి, నువ్వు చదువుకున్న దానివి, సంస్కారం, వివేకం ఉన్నదానివి. నా ఈ ఉత్తరాన్ని అపార్థం చేసుకోవని, నా మీద నీకు కోపం రాదని నమ్మి రాస్తున్నాను. చిలవలు పలవలు కల్పించి పెద్ద ఉత్తరం రాయటం నాకు చేత కాదు. నేను నిన్ను అడగదలుచుకున్న విషయం, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని. నా గురించి, నా తల్లిదండ్రుల గురించి నీకు తెలుసు కనుక చెప్పనవసరం లేదు. నన్ను పెళ్లి చేసుకుంటావా? ప్రేమతో జోసెఫ్. మీనాక్షి మొహం ఎర్రనైంది, ఊపిరి ఎగపీల్చింది. బీచ్ గాలిలో కూడా ఉక్కబోతున్నట్టు అనిపించింది. జోసెఫ్ వైపు ఎలా చూడటం, ఎలా చెప్పటం? 5 నిమిషాల నిశ్శబ్దం. ఉత్తరం మడిచి చింపేసింది. అతను చూస్తున్నాడా, అర్థం చేసుకున్నాడా? అతని వంక చూడలేదు. జవాబు చెప్పగలవా అడిగాడు. మీనాక్షి తల ఎత్తలేదు. ఇసుకలో రాసింది, సారీ, క్షమించండి అని. ఎందుకు తనను నిరాకరిస్తోంది అని అతను అడగలేదు. ఆ విషయం అసలు ప్రస్తావించలేదు. ఇక జోసెఫ్ నీతో ఏం మాట్లాడాడు అడిగింది రూప. రాత్రి ఇద్దరూ పడుకున్నాక. ఏం మాట్లాడలేదు. అబద్ధం. ఏం మాట్లాడకుండా ఎలా ఉంటాడు? దాదాపు గంట సేపు ఇద్దరు ఒంటిగా కూర్చున్నారు. నిజం, ఏం మాట్లాడలేదు. బాలకృష్ణ అలా చెప్పాడే మరి? ఏం చెప్పాడు? జోసెఫ్కి నువ్వంటే చాలా ఇష్టమట. జోసెఫ్ నీకు ఆ విషయం చెప్పలేదా? ఇక దాచడం చేత కాలేదు మీనాక్షికి. జోసెఫ్ ఇచ్చిన ఉత్తరం విషయం చెప్పేసింది. నువ్వేమన్నావు? తను ఇసుకలో ఏం రాసింది చెప్పింది. రూప అమాంతం లేచి కూర్చుంది. ఏమిటి, సారీ అన్నావా? నీకు మతిపోయిందా అడిగింది కోపంగా. అవును, క్రిస్టియన్ కానట్టయితే అని గొణిగింది మీనాక్షి. క్రిస్టియన్ను, ముస్లిం ఎవరైతే మంచివాడు, చదువుకున్నవాడు, డబ్బున్నవాడు, తెలివైనవాడు, ఇంతకన్నా యోగ్యుడైన భర్త నీకు దొరుకుతాడా? దొరక్కపోవచ్చు. అయినా క్రిస్టియన్ ఎలా చేసుకుంటాను? ఏ, అతను తన క్రైస్ట్ని, నువ్వు నీ శ్రీరాముడిని పూజ చేసుకోవచ్చుగా. క్రైస్ట్ అంటే నీకు కోపం లేదుగా. అలా కాదు రూప. ఇద్దరు మనుషులు జీవితాంతం కలిసి ఉండదలుచుకున్నప్పుడు. నాన్సెన్స్. నా మటుకు నాకు క్రైస్ట్కి, శ్రీరాముడికి, ఏ దేవుడికి తేడా తెలియదు. అందరూ దేవుళ్ళే. ఏ మతమైనా ఒకటే. చెడ్డ పని చేయమని ఏ మతం వాళ్ళు ప్రబోధించరు. ప్రేమ, దయ, ధర్మం, సహనం, ఇవే అన్ని మతాలు చెప్పేది. జోసెఫ్ క్రిస్టియన్ అని అతన్ని నువ్వు తిరస్కరించటం చాలా వివేకం మీనాక్షి. తర్వాత చాలా చింతిస్తావు. మతాలని గురించి చర్చించే యోగ్యత నాకు లేదు. అది చాలా పెద్ద విషయం అన్నది మీనాక్షి. పోనీ మనుషుల గురించి చర్చించే యోగ్యత ఉందా? అది లేదా? జోసెఫ్ చాలా మంచివాడు. అతనికి నువ్వంటే ఎంత ఇష్టమో అతని కళ్ళల్లోనే కనిపిస్తోంది. చాలు ఇక ఆ విషయం వద్దు అన్నది మీనాక్షి. ఆ తర్వాత కూడా మీనాక్షి శని, ఆదివారాలు రూపమతి ఇంటికి వెళ్ళేది. బాలకృష్ణన్ ఒక్కడే వచ్చేవాడు. జోసెఫ్ రావటం మానేశాడేమోనని రూపమతి అడిగింది బాలకృష్ణన్ని. అతను భుజాలు చరిచి, సీరియస్ ఫెలో, మీనాక్షికి కనిపించడం ఇష్టం లేదు, చాలా చిన్నపుచ్చుకున్నాడు అన్నాడు. BA 3వ సంవత్సరంలోకి వచ్చాక మీనాక్షి రూపమతి ఇంటికి తరచూ వెళ్ళటం మానేసింది. శని, ఆదివారాలు కూడా చదువుకుంటూ హాస్టల్లోనే ఉండేది. నిన్న నేను బాలకృష్ణ సినిమాకి వెళ్ళాం. మొన్న శనివారం నేను అతను బీచ్కి వెళ్ళాం. ఇలా చెప్పేది రూపమతి మీనాక్షిని సోమవారం కాలేజీలో కలుసుకున్నప్పుడు. నీకు పరీక్ష పాస్ అవ్వాలని లేదా ఏమిటి అని మీనాక్షి అడిగితే తొందర ఏమిటి అని నవ్వేది రూపమతి. BA పరీక్షలు అయిపోయాయి. చక్రవర్తి సరిగ్గా సమయానికి రిటైర్ అయ్యి మద్రాసులో సెటిల్ అయ్యాడు. మరి ఈ రోజుతో ఈ సీరియల్ సమాప్తం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.